అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక చిన్న వ్యాసంతో వస్తున్నాను. అది ఎవరు రాశారో తెలియదు. కాకపోతే వాట్సాప్లో వచ్చింది. చాలా బాగా రాశారు. ఎంతో గొప్పగా మనసుకు హత్తుకునేలా ఉంది. అందుకోసం మీ అందరితో పంచుకుందామని చెబుతున్నాను. మనిషి చివరి రోజుల్లో ఎవరూ లేరు అంటే అది ఎంతో బాధాకరం. ఇక కథలోకి వస్తే, నేను ఊబర్ డ్రైవర్ని. ఎక్కువగా రాత్రి షిఫ్ట్ చేస్తాను. గత వారం రాత్రి 11 గంటలకు ఒక వృద్ధుడిని ఎక్కించుకున్నాను. కారులో కూర్చోగానే ఆయన అన్నారు, ఈ రాత్రి నన్ను 5 చోట్లకు తీసుకెళ్ళాలి. నేను నీకు $500 ఇస్తాను నగదు. కానీ పనంతా పూర్తయ్యే వరకు ఎందుకు అని అడగకూడదు అని 5 చిరునామాలు ఇచ్చాడు. మొదటిది ఒక ఇంటి అడ్రస్సు. పట్టణం పొలిమేరల్లో ఒక ఇల్లు. ఆయన కారులోనే కూర్చొని ఆ ఇంటిని 10 నిమిషాలు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. కళ్ళల్లో నీరు, మాట లేకుండా ఏడుస్తున్నాడు. సరే తదుపరి అన్నాడు. రెండవ చిరునామా ఒక ప్రాథమిక పాఠశాల. ఖాళీగా చీకటిగా ఉంది. ఆయన పాఠశాల లోపలికి వెళ్ళి బయట ఉన్నటువంటి ఉయ్యాలలో కూర్చున్నాడు. 20 నిమిషాలు అక్కడే తిరిగి వచ్చి అన్నాడు, ఇక్కడ నేను 43 సంవత్సరాలు బోధించాను. నా జీవితంలో నాకు దొరికిన అత్యుత్తమైన ఉద్యోగం ఇది. తర్వాత మూడవ చిరునామా. అది ఒక చిన్న రెస్టారెంటు. లోపలికి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేశాడు. కానీ తాగలేదు. ఒక మూల టేబుల్ దగ్గర ఒంటరిగా కూర్చొని చుట్టూ చూస్తూ 15 నిమిషాలు గడిపాడు. తిరిగి వచ్చి అన్నాడు, 1967లో నా భార్యతో మొదటి డేటు ఇక్కడే. తరువాత 4వ చిరునామా శ్మశానం. ఒక సమాధి దగ్గరికి వెళ్ళి 30 నిమిషాలు నిలబడి మాట్లాడాడు. ఏమన్నాడో వినిపించలేదు. తిరిగి వచ్చినప్పుడు కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి. నా భార్య ఈ రోజుకి 3 ఏళ్లు గడిచాయి మరణించి అన్నాడు. 5వ చిరునామా ఆసుపత్రి. కారును పార్క్ చేయమన్నాడు. ఇది చివరిది అని నా వైపు చూసి అన్నాడు. ఇప్పుడే కారణం చెబుతాను. నాకు 4వ దశ క్యాన్సర్ ఉంది. ఇంకో కొన్ని వారాలు లేక కొన్ని రోజులు మాత్రమే ఉండొచ్చు. ఈ రాత్రి నా మొత్తం జీవితాన్ని ఒకసారి చివరిసారిగా చూడాలని అనిపించింది. అక్కడే నేను ఏడవడం మొదలుపెట్టాను. ఆ ఇల్లు అక్కడే నా పిల్లలను పెంచాను. ఆ పాఠశాల అక్కడే నా జీవితానికి అర్థం దొరికింది. ఆ రెస్టారెంటు అక్కడే నేను ప్రేమలో పడ్డాను. ఆ శ్మశానం అక్కడే నేను వీడ్కోలు చెప్పాను. మరి ఈ ఆసుపత్రి ఇక్కడే ఈ రాత్రి చేరుతున్నాను. ఇక ఇంటికి వెళ్ళను అని నా చేతిలో $500 పెట్టాడు. నా జీవితాన్నంతా తిప్పి చూపించావు. ఇకపై నాకు దయ చూపే చివరి అపరిచితుడవు నువ్వే కావచ్చు. ఈ ప్రయాణం సున్నితంగా ఉండాలని అనుకున్నాను. దాన్ని నువ్వు సున్నితంగా చేశావు. నేను ఆ డబ్బు తీసుకోలేనని అన్నాను. కానీ ఆయన ఒత్తిడి చేశాడు. దయచేసి తీసుకో. వదిలివేయడానికి నాకు ఎవరూ లేరు. నా పిల్లలు నాతో లేరు. స్నేహితులు లేరు. నువ్వు నాకు 3 గంటల దయ ఇచ్చావు. అది $500 కంటే ఎక్కువ. చిన్న సూట్ కేసు తీసుకుని దిగే ముందు అడిగాడు, నీ పేరు? మార్కస్. ధన్యవాదాలు మార్కస్. నా జీవితంలో చివరి మంచి జ్ఞాపకంగా నువ్వు ఉండిపోయావు. ఆయన ఆసుపత్రిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను కారులో కూర్చొని 1 గంట పాటు ఆగకుండా ఏడ్చాను. మరుసటి రోజు తిరిగి వెళ్ళాను. ఆయన గది 412. పూలతో వెళ్ళి తలుపు తట్టాను. ఆయన చిరునవ్వుతో అన్నాడు, మార్కస్ మళ్ళీ వచ్చావా? అలా వదిలేయలేకపోయాను. మీరు బాగున్నారా? చనిపోతున్నాను. కానీ నిన్న రాత్రి నా జీవితాన్ని మరోసారి చూశాను కదా, అందుకే బాగున్నాను. 2 వారాలు ప్రతిరోజు వెళ్ళాను. కాఫీ తీసుకెళ్ళాను. వార్తలు చదివాను. కొన్నిసార్లు నిశ్శబ్దంగా కూర్చున్నాం.
ఆయన తన ఆనందాలు, బాధలు, పశ్చాత్తాపాలు అన్నీ చెప్పాడు. నేను ఒంటరిగా చనిపోతాననుకున్నాను, కానీ నువ్వున్నావు. అపరిచితుడిగా వచ్చి నా చివరి రోజుల్లో కుటుంబమయ్యావు. అది ఒక వరం. ఆయన చేతిని పట్టుకుని అన్నాను, మీరు ఇక ఒంటరిగా లేరు. ఒక మంగళవారం తెల్లవారుజామున 3:17కు ఆయన చనిపోయారు. నేను ఆయన చెయ్యి పట్టుకున్నాను. చివరి మాటలు, ప్రజలకు చెప్పు, అపరిచితులను నిజంగా చూడమని చెప్పు. మనందరం ఎక్కడోకో వెళ్తున్నాము, కొందరు వేగంగా, కొందరు నెమ్మదిగా. మార్గమధ్యంలో దయచూపు. నువ్వు చూపావు, నా చివరి రోజులను రక్షించావు అని కళ్ళు మూశారు. అంత్యక్రియలకు 6 వచ్చారు. నేను, 3 నర్సులు, ఒక న్యాయవాది, పత్రికలో చదివి వచ్చిన ఒక పూర్వ విద్యార్థి. 43 సంవత్సరాలు బోధించిన మనిషి, 52 సంవత్సరాలు ఒక స్త్రీని ప్రేమించిన మనిషి, 81 సంవత్సరాలు జీవించిన మనిషి. నేను ప్రసంగించాను. ప్రతి అపరిచితుడు ఎవరికో ఒక ప్రపంచం. ప్రతి ఊబర్ ప్రయాణికుడికి ఒక కథ ఉంటుంది. మనం దాటిపోతున్న ప్రతి మనిషి జీవిస్తూ, చనిపోతూ ఎవరో తనను గమనించాలని ఆశిస్తూ ఉంటాడు. ఆయన నాకు $500 ఇచ్చాడు, కానీ దానికంటే విలువైన దాన్ని ఇచ్చాడు. అపరిచితుల పట్ల దయ అనేది అదనపు విషయం కాదు, అదే జీవితం. ఎందుకంటే మనమందరం అపరిచితులమే, ఎవరో ఒకరు ఆగి, చూసి, విని మనతో ఉండే వరకు. ఆ $500 ఇప్పటికీ నా గ్లోవ్ బాక్స్లోనే ఉంది, ఖర్చు చేయలేదు. అది ఒక జ్ఞాపకం. ప్రతి ప్రయాణికుడు తన చివరి ప్రయాణంలో ఉండవచ్చు. ప్రతి అపరిచితుడు తన చివరి వీడ్కోలు చెబుతుండవచ్చు. ఇంతటితో ఈనాటి కథ సమాప్తం. తిరిగి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.